తమకు పవర్ ఇవ్వలేదు, లేకపోతే ప్రాపర్టీలో వాటా ఇవ్వలేదు అన్న కారణంతోటి, అక్కస్తోటి షర్మిల, సునీత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరిగారా? లేకపోతే చంద్రబాబు ట్రాప్లో పడ్డారా? 100% చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడినారు. అంటే అంత అమాయకులేం కాదు కదా సతీష్ రెడ్డి గారు వాళ్ళు. అమాయకులు అంటే ఒక రకంగా ఎటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దాన్ని ఎట్లా పెద్దవి చేయాలనో వీళ్ళకున్నటువంటి స్ట్రాటజీ, వీళ్ళకున్నటువంటి జిత్తుమార్లే తనం, ఆ కన్నింగ్నెస్ వేరే వాళ్ళకి ఎవరికి రాదు. సో ఈరోజు మీరు చూసుకోండి, ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొస్తుందో అది షర్మిల నోట్లో ఏమొస్తుందో అది ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి పోయినటువంటి కథ. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు షర్మిల వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు ఎవరు? అన్డౌటెడ్లీ టీడీపీయే కదా. బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీ, ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత టీడీపీ. ఎప్పుడన్నా ఆమె ఈ యొక్క టీడీపీని క్వశ్చన్ చేయడం కానీ ఇంకోటి కానీ చేసిందా? ఒక ప్రతిపక్షంలో ఉండవు కాంగ్రెస్ పార్టీ, అట్లెత్తుకున్నా కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండేటప్పుడు ఎవరి మీద నీ అటాక్ ఉండాలా, ఎవరి మీద నీ యొక్క విమర్శలు ఉండాలా? పాలకపక్షం మీద. మళ్ళీ ఏ రోజైనా పాలకపక్షం మీద చేసిందా? ఆమె చేసినటువంటి దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఏ రకంగా ప్రలోభ పెట్టారో, ఏ రకంగా వాళ్ళను లొంగ తీసుకున్నా మనకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళిద్దరైతే దే హ్యావ్ బికమ్ పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ దిస్ yellow media.